ప్రస్తుతం మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. రెండు రాష్ట్రాల్లో వర్షాలు బాగా పడడంతో ఇటు పులిచింతలకు వరద నీరు ఎక్కువగా చేరుతూ ఉంది. దాదాపు 2,50,000 క్యూసెక్కుల వరద నీరు పులిచింతలకు చేరుకుంది. దీంతో తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు తోటి ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా ఫోన్ లో మాట్లాడడం జరిగింది. నల్గొండ జిల్లాలోని పులిచింతల ముంపు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని చెప్పేసి తెలంగాణ మంత్రి హరీష్ రావుని దేవినేని కోరడం జరిగింది. ఏపీ మంత్రి దీనికి సానుకూలంగా స్పందించారు. మంత్రి హరీష్ రావు నల్గొండ జిల్లా కలెక్టర్ ను అప్రమత్తం చేస్తామని హామీ కూడా ఇచ్చారు మంత్రి హరీష్ రావు. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాలు కూడా సమన్వయంతో వ్యవహరిస్తూ ఉన్నాయి ఈ వర్షాలకు సంబంధించి. పూర్తి డీటెయిల్స్ ని మనకి విజయవాడ నుంచి ఆలూరి రమేష్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆలూరి, చెప్పండి, ప్రస్తుతం ఇప్పుడు దేవినేని ఉమా హరీష్ రావుకి ఫోన్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ పులిచింతల వాటర్ ఫ్లో గురించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. పులిచింతలకు ఊహించిన దానికంటే ఎక్కువ వర్షం వస్తుంది. పులిచింతల ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున వరద వస్తుంది. 2.5 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం ఉన్నట్టుగా అధికారులు ప్రభుత్వాన్ని నివేదించారు. దీంతో పులిచింతల ప్రాజెక్టులో ఎంత నీరును నిల్వ చేయవచ్చు, చుట్టుపక్కల ముంపు గ్రామాల పరిస్థితి ఏంటనే అంశంపై అధికారులతో మంత్రి ఉమా చర్చించారు. అనంతరం తెలంగాణ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావుతో కూడా ఫోన్ లో మాట్లాడారు. ఇక్కడ ఉన్నటువంటి ముంపు ఇబ్బందులు ఏ రకంగా తొలగించాలనే అంశంపై ఆయన హరీష్ రావుతో మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే బాధితులకు నష్టపరిహారం చెల్లించిన నేపథ్యంలో అక్కడ గ్రామాల ప్రజలను అలర్ట్ చేయడంతో పాటు అక్కడ నుంచి తరలింపుని కొంత వేగవంతం చేయాలని కూడా ఉమా హరీష్ రావును కోరారు. దీనికి కూడా హరీష్ రావు కొంత సానుకూలంగా స్పందించారు. వెంటనే కలెక్టర్ ని అలర్ట్ చేయడం ద్వారా అక్కడ పరిస్థితిని సమీక్షిస్తామని హరీష్ రావు ఉమాతో వ్యాఖ్యానించారు. పులిచింతల్లో 30 టీఎంసీల వరకు స్టోర్ చేసేందుకు ప్రభుత్వం ఇప్పటి వరకు తాజాగా నిర్ణయించింది. ఇప్పటికీ 25 దగ్గర 24.5 టీఎంసీల నీరు నిలువ ఉన్నట్లుగా అధికారుల నుంచి వస్తున్న సమాచారం బట్టి తెలుస్తోంది. ఇప్పుడున్నటువంటి వరదను చూసుకున్నట్లయితే ఈ రోజు సాయంత్రం అర్ధరాత్రి వరకే 30 టీఎంసీల నీరు పులిచింతలకు చేరే అవకాశం ఉందన్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వంతో ఏపీ ప్రభుత్వం మాట్లాడింది. రమేష్, మరో విషయం చెప్పండి. దాదాపు తెలుగు ఇటు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న దాదాపు అన్ని నదులన్నీ కూడా ప్రవహిస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో ఎన్ని క్యూసెక్ల నీరు ఇటువైపు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి? రాత్రికి 30 టీఎంసీలు అంటూ ఉన్నారు. మరి ఒకవేళ ఈ వర్షం ఈ విధంగానే పడుతూ ఉంటే ఎంత ప్రభావం ఉండే అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి? పై నుంచి భారీగా వరద ఉన్న నేపథ్యంలో మాక్సిమం 30 టీఎంసీల నీటిని మాత్రమే పులిచింతల్లో ఈ ఏడాది నిల్వ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు పులిచింతల పూర్తి స్థాయిలో సామర్థ్యం 40 టీఎంసీలు పైగా ఉన్నప్పటికీ కూడా అతివేగంగా ఈ ఏడాది మాత్రమే వరద వచ్చింది. 30 టీఎంసీల తర్వాత వచ్చే వరదనంతా కూడా కిందకు వదిలేందుకు అధికారులు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే ప్రకాశం బ్యారేజీ దిగువన కూడా నీటిని విడుదల చేసేందుకు యంత్రాంగం సిద్ధమైంది. బ్యారేజ్ దిగువ ఉన్నటువంటి గ్రామాలను ప్రాంతాలను కూడా ఇప్పటికే అలర్ట్ చేయాలని కలెక్టర్ ఆదేశాలు కూడా స్థానిక అధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చారు. 30 టీఎంసీల పైన ఎంత వరద వచ్చినా కూడా దాన్ని అంతా కూడా బ్యారేజ్ నుంచి కిందకు ప్రకాశం బ్యారేజ్ నుంచి వాటర్ కిందకు బ్యారేజ్ ను పైనుంచి వస్తున్నటువంటి వరదకు సిద్ధం చేసుకునే ఆలోచనలో అధికార యంత్రాంగం ఉంది. రైట్ రమేష్, థ్యాంక్ యూ వెరీ మచ్ సమాచారం అందించినందుకు. ఇక మొత్తంగా రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితిని తెలుగు రాష్ట్రాలు రెండు, ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు, రెండు కూడా సమన్వయంతో ముందుకు వెళ్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే దేవినేని ఉమా మంత్రి హరీష్ రావుకి ఫోన్ చేయడం జరిగింది. పూర్తి డీటెయిల్స్ ని ఇటు హరీష్ రావు ఏ విధమైన ఆదేశాలు ఇచ్చారు ఇక్కడ కలెక్టర్ కు, ఆ డీటెయిల్స్ అందించేందుకు సోము గోపాల్ మనకు సిద్ధంగా ఉన్నారు. సోము, చెప్పండి, ఎటువంటి ఆదేశాలు జారీ చేశారు మంత్రి హరీష్ రావు? దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. ఈ నిర్ణయం తోటి నల్గొండ జిల్లాలోని పులిచింతల ముంపు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు జిల్లా కలెక్టర్ ని ఆదేశించారు. నల్గొండ జిల్లా కలెక్టర్ వెంటనే అప్రమత్తమై కింద ఉన్నటువంటి ఏరియాలో ఉన్న వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేయాలని ఆదేశించారు. నిన్న ఢిల్లీలో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఒక రాష్ట్రంపై మరొక రాష్ట్రం ఫిర్యాదులు, ముఖ్యంగా కొన్ని ప్రాజెక్టుల మీద ఫిర్యాదులు చేసుకున్న నేపథ్యంలో ఇది రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఇష్యూ కావడంతో ఇద్దరు కూడా సమన్వయంతో వ్యవహరిద్దాం, ఎవరికి నష్టం లేకుండా చూసుకుందామని ఏపీ తెలంగాణకు సంబంధించిన ఇద్దరు మంత్రులు ఒక నిర్ణయానికి వచ్చి రెండు రాష్ట్రాలకు సంబంధించిన సమస్య కావడంతో ఇద్దరు సమన్వయంతో వ్యవహరించాలని నిర్ణయానికి వచ్చారు. దీనివల్ల రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సంబంధాలు మరింత మెరుగుపడేలా చూసుకోవాలని ఈ ఇద్దరు ఈ సంభాషణ బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అయితే నిన్న జరిగినటువంటి సమావేశం తర్వాత కూడా ఎవరు కూడా
ఆ ఈ సమావేశానికి సంబంధించి ఏ నిర్ణయాలు తీసుకున్నారో ఒక ఉమాభారతి అధికారికంగా ప్రకటించింది. కానీ ఆ తర్వాత అటు ఏపీ కానీ ఇటు తెలంగాణ కానీ లోపల జరిగిన చర్చల సారాంశం కానీ అలాగే భవిష్యత్తులో సమస్యలకు సంబంధించి అన్ని సమస్యలు సమసిపోయాయా లేదా అన్న దానికి సంబంధించి కూడా పెద్దగా ఎక్కడ ప్రకటన చేయకుండా ఒక సమన్వయం పాటించాలనే ఉద్దేశంతో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే వాళ్ళ పులిచింతల వచ్చినటువంటి వరద నీరు విడుదలకు సంబంధించి ఇద్దరు సమన్వయంతో వ్యవహరించి నిర్ణయాలు తీసుకున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు మమత. అయితే సోమగోపాల్, మరో విషయం చెప్పండి. దాదాపు వర్షాలు ఇంకొక 3 నుంచి 4 రోజుల పాటు ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది. ఇటు చూస్తే ఆంధ్రప్రదేశ్ లో అన్ని నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతూ ఉన్నాయి. ఈ ఫ్లో అంతా కూడా ఎటువైపు వెళ్లే అవకాశం ఉంది, ఏ ప్రాంతాలు నీట మునిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎటువంటి అవగాహనకి రావడం జరిగింది మొత్తంగా? నిన్న ఢిల్లీ వెళ్లిన తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రస్తుతం ఇంకా ఢిల్లీలోనే ఉన్నారు. ఇవాళ ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు కేంద్ర మంత్రి దత్తాత్రేయతో కేసీఆర్ సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉన్నప్పటికీ రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో మంత్రి హరీష్ రావు హైదరాబాద్ చేరుకున్నారు. మరి కాసేపట్లోనే అధికారులతోటి ఉన్నత స్థాయి సమీక్ష హరీష్ రావు నిర్వహించబోతున్నారు. గత కొన్ని రోజుల నుంచి కురుస్తున్న వర్షాల వల్ల ప్రాజెక్టులు లేకొస్తున్న వరద తక్షణం తీసుకోవాల్సిన నిర్ణయాలకు సంబంధించి ఈ సమావేశంలో మంత్రి చర్చించబోతున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రాంతంలో సఫిషియెంట్ రెయిన్ కురిచిందని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు గతంలోనే ఆదిలాబాద్ లాంటి జిల్లాల్లో సగటు కంటే ఎక్కువగా వర్షాలు కురిశాయి. కొన్ని జిల్లాల్లో మాత్రం తక్కువగా ఉన్నప్పుడు ఈ వర్షాలతో పూర్తి స్థాయిలో భవిష్యత్తుకు నష్టం లేకుండా, పంటలకు నష్టం లేకుండా ప్రాజెక్టులన్నీ కూడా కలకలలాడేలా ఉంటాయని అంచనా వేస్తున్నారు. అయితే ఏదైనా ముంపుకు సంబంధించి ఎక్కడైనా అప్రమత్తం చేయాల్సి వచ్చినా, ఎక్కడైనా ఖాళీ చేయాల్సి వచ్చినా వాళ్ళందరినీ అప్రమత్తం చేయాలి. నిన్నే ఇరిగేషన్ శాఖకు సంబంధించిన ఇంజనీర్ల అందరి సెలవులను కూడా తెలంగాణ ప్రభుత్వం రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. వర్షాలు పూర్తిగా అయిపోయేంత వరకు, ఈ వాతావరణ శాఖ హెచ్చరికలు పూర్తయ్యేంత వరకు వాళ్ళందరూ సెలవులు రద్దు చేసి 24 hours అవైలబుల్ ఉండాలని కూడా నిన్నే తెలంగాణ మంత్రి హరీష్ రావు ఆదేశాలు జారీ చేశారు మమత. రైట్ సోము, థ్యాంక్ యూ.